అతను దేశం మొత్తం తెలిసిన పాపులర్ ర్యాపర్. అద్భుతంగా పాడతాడు, అంతకంటే అద్భుతంగా పాటలు రాస్తాడు, సినిమాలు కూడా తీస్తూ ఉంటాడు. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం అస్తవ్యస్తంగా మారింది. మొదటి పెళ్లి వర్కౌట్ కాలేదు. ఇక ఇటీవల జరిగినట్లు చెబుతున్న రెండో వివాహం కూడా కష్టాల్లో పడింది. ఇంతకీ ఆ ర్యాపర్ జీవితంలో ఏం జరుగుతోంది? ఇండియాలో ఫేమస్ ర్యాపర్ బాద్షా గురించి తెలియని జెన్జీలు లేరు. తనదైన స్వరంతో, గొప్ప సింగింగ్ టాలెంట్తో కొన్నేళ్లుగా పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు బాద్షా. ఢిల్లీకి చెందిన బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. వయసు 40 ఏళ్లు. ప్రస్తుతం భారతీయ సంగీత రంగంలో అగ్రశ్రేణి ర్యాపర్స్లో ఒకటిగా వెలుగుతున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో తరచూ వ్యక్తిగత జీవిత విషయంలో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే ఓ వివాహ బంధం ముగిసింది. ఇక రెండో వివాహం కూడా వివాదాల్లో చిక్కుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బాద్షా గతంలో జాస్మిన్ మహసీను 2012లో వివాహం చేసుకున్నాడు. 8 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2020లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఆమె బాధ్యతలను నిర్వహిస్తున్నారు. జాస్మిన్తో విడాకులు తీసుకున్న 6 ఏళ్ల తర్వాత బాద్షాకు మళ్లీ పంజాబీ నటి ఇషా రిఖీతో ప్రేమలో పడ్డాడు. ఓ కామన్ ఫ్రెండ్ పార్టీలో కలిసి తర్వాత ఇష్టాలు పెరిగి ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. 2026లో వీళ్ళిద్దరికీ వివాహం జరిగినట్టు కొన్ని ఫోటోలు, వీడియోల ద్వారా ప్రపంచానికి తెలిసింది. కాకపోతే రెండో వివాహాన్ని బాద్షా ఎక్కడా ధృవీకరించలేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో బాద్షా, ఈషా ఒకరినొకరు అన్ఫాలో కావడంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని మీడియాలో ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో భర్త ప్రభావానికి తాను భయపడ్డట్లు ఇషా రాసుకొచ్చిన పోస్ట్ సంచలనంగా మారింది. ఇటీవల ఇషారికి సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ చర్చనీయాంశం కాగా, ఇప్పుడు ఆమె తల్లి పూనం రిఖీ ఇన్స్టాగ్రామ్లో చేసిన కర్మకు సంబంధించిన పోస్టులు కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.